హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోట. 2024 నుంచి ఈ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీని వరుసగా ఎంపీగా గెలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో అసద్కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని మాధవిలతను బరిలోకి దింపుతోంది. దీంతో మాధవిలత గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఎవరి మాధవిలత? जब असदुद्दीन जी ने रामचंद्र जी और रामचंद्र के माता जी के ऊपर कमेंट किया था तो वह बहरा होकर कमेंट करे थे क्या? रिसेंटली से किसका बाप का जागीर है अयोध्या, उसका छोटा भाई बोलता है 15 मिनट दे दो. These are the people today want to talk about peace. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులు బరిలోకి నిలపాలని చూస్తోంది. తొలి జాబితాలో 9 మందికి చోటు కల్పించారు. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతుండగా, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు, ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ స్థానం నుంచి మాధవిలతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఎవరి మాధవిలత, ఏమిటి ఈమె బ్యాక్గ్రౌండ్ అని గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్పర్సనే కొంపల్లి మాధవిలత. ఈమె రిలీజియస్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటారు. హైదరాబాద్ యాకుత్పుర నియోజకవర్గంలో సంతోష్ నగర్లో పుట్టి పెరిగిన మాధవిలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. తాను భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటర్ప్రీన్యూర్. విరించి గ్రూప్ ఫౌండర్ కొంపల్లి విశ్వనాథ్ను 2001లో వివాహం చేసుకున్నారు. కొంపల్లి విశ్వనాథ్, మాధవిలత దంపతులకు 3 సంతానం. విరించి హాస్పిటల్ CMDగా మాధవిలత ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె లతమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. 2 ఏళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞాలు ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. కాగా ఎన్ని రోజులు కేవలం సామాజిక సేవ చేసిన మాధవిలత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ వరుసగా ఎంపీగా గెలిచారు. అంతకుముందు 1984 నుంచి 2004 వరకు ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీగా 6 పర్యాయాలుగా ఎంపీగా విజయం సాధించారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నదే బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసదుద్దీన్ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది. ఇప్పటికే 2-3 సార్లు బీజేపీ అభ్యర్థి ఇక్కడ 2వ స్థానం దక్కించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అసద్ను ఓడించాల్సిందేనని అన్ని విధాలుగా సరైన వ్యక్తి ఉన్న మాధవిలతను బీజేపీ బరిలోకి దింపింది. మరి కమలం పార్టీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కనీసం ఈసారైనా హిందూ ఇంకా ఇతర మైనారిటీ ఓట్లు చీలిపోకుండా మాధవిలత గారికి తమ ఓట్లను వేస్తే 45 ఏండ్ల పాత బస్తీ కోట బద్దలవుతుంది. నిషాద సామ్రాజ్యం చీకటి తెరలు చిరిగిపోతాయి. ఇక మాధవిలత గారు ఈ ఘన విజయాన్ని సాధిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.